కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నీరెడ్డి సందీప్ సాయి 3వ వార్డులో ప్రతి ఇంటింటికి తిరుగుతూ మీ యొక్క ఓటు కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో యువత ముందుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి నీరెడ్డి సందీప్ సాయి మాట్లాడుతూ 3వ వార్డులో ప్రధాన సమస్యలు రోడ్డు డ్రైనేజీలు ఉన్నాయని, నన్ను గెలిపిస్తే వెంటనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని, వార్డులో అవసరమైతే విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని, వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్తబండిని, మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి వార్డును పరిశుభ్రంగా ఉంచుతానని అన్నారు. వార్డు భద్రతకై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, దోమల బాధ నుండి రక్షణ కల్పించడం కొరకై మిషన్ తెప్పిస్తానని అన్నారు. వార్డు ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నారని అన్నారు. సతీ చెప్పిన బాబు కూడా జై తెలంగాణ. ఈరోజు నాకు ఇటీ అవకాశం వచ్చినందుకు కేసీఆర్ గారికి, గంపగోవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి చిన్న వయసులో 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ ఇచ్చిన జూటా హామీలు ప్రతి ఒక్క ఇంటింటికి చూపిస్తూ నాకు ఓటేయమని అడుగుతున్నాను. ఇంతమంది యువకులు స్వచ్ఛంగా వచ్చి నా కోసం తిరుగుతున్నారు. మా బతుకులు బాగుపడాలి, మా భవిష్యత్తులు బాగుపడాలి. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో ఏ ఒక్కటి హామీ నెరవేర్చాలని ప్రతి ఒక్కరు ఇంటింటా తెలియజేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇచ్చారని ప్రతి ఇంట అదే మాట వస్తుంది. యువకులకు అవకాశం ఇస్తాంటారు. అలాగే డబ్బు ప్రయాణంలో పడకండి, నాకు స్వచ్ఛంగా ఓటేయండి. మీ అందరికీ తోడు ఉంటా ఎల్లవేళలో. ఇచ్చిన పెన్షన్లు తప్ప ఇంతవరకు 4000 పెన్షన్ రాలేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000తో తులం బంగారం ఇస్తున్నారు, అవి కూడా రాలేవు. ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తున్నాడు, అవి కూడా ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు రాలేదు. రైతు బీమా రాలేదు. ఏ ఒక్కటి పడలేదని ప్రతి ఒక్కరు ఇంటింట అదే చెప్తున్నారు. నిండిన ప్రతి ఒక్క ఇంటింటికి అమ్మాయికి 2,500 ఇస్తున్నాడు. ఏ ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క అమ్మాయికి చెందలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి ఇంట ప్రభుత్వం అన్ని 420 జూటా హామీలు తెలియజేసింది, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పబ్లిక్ అందరూ కారు గుర్తుకే ఓటేస్తామని తెలియజేస్తున్నారు. నాకు ఇదే అవకాశం ఇచ్చిన గంపగోవర్ధన్ గారికి, కేసీఆర్ గారికి,
మా వార్డు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ప్రాధాన్యవందనాలు తెలియజేస్తున్నాను. 11వ తారీఖు 3వ వార్డుగా 3వ నెంబర్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.